హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోషిని రవి బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ ఏంటో నేను ఎగ్జైట్ అవుతున్నా కదా. సో చూసి ఉంటారు తమిళ ఆల్రెడీ. ఇట్స్ సింహాచలం వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా ఆల్రెడీ రీచ్ అయిపోయాము. మేము ఫస్ట్ ప్లాన్ ఏంటంటే జానీకి తలనీలాలు అర్పించుదాం అనుకుంటున్నాము దేవుడికి. సో దానికోసం మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. అండ్ వాళ్ళే బ్లేడ్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మనం తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనం తలనీలాలు తీసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా రైట్ సైడ్ ఏదైనా దర్శనం అనమాట. 100 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనం అనేది ఇక్కడ లైన్ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే స్ట్రైట్గా 300 రూపీస్ దర్శనానికి లైన్ ఉంటుంది అనమాట. అదే వే ఉంటుంది. అండ్ సో అలా ఎవరికి కావాలంటే అలా వెళ్ళచ్చు. మనకి ఏం టికెట్ తీసుకుంటే అలా అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేము ఇక్కడ టికెట్ తలనీలాల కోసం టికెట్ తీసుకొని ప్లేట్ పెట్టేసుకున్నాము. ఇక్కడ జానీ చూసారు కదా, ఫస్ట్ అంతా రైట్ పెట్టి మేనేజ్ చేసాం. కానీ తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఫోన్ ఇచ్చేసారు. మేము తీసుకునేటప్పుడు ఇంకేం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా ఆఫ్టర్ అనమాట. ఇది తలనీలాలు అర్పించేసిన తర్వాత జుట్టు చూసుకుంటుంది ఉందో లేదో అని చెప్పేసి కొంచెంసేపు ఆడించేసాము. అలాగా తర్వాత మేము ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు వాటర్ దగ్గరికి వెళ్ళిపోయాము స్నానాలు చేయడానికి. అండ్ సో ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అక్కడ ట్యాప్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. లేదు అంటే ఇంకా ముందుకు వెళ్తే డైరెక్ట్గా మౌంటైన్ నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది. అది చాలా ప్యూర్ అనమాట. ఇంకా స్టోర్ ఏమి ఉండదు కాబట్టి ఫ్రెష్గా వస్తుంది వాటర్. సో దానికోసం మేము ఇలాగా వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్తే అనుకో రీచ్ అయిపోవచ్చు. దానికి ఎంతసేపు పట్టు 1/2 కిలోమీటర్ ఉంటుందేమో నాకు తెలిసి. చూసారా సింహం నోట్లోంచి వచ్చినట్టు ఉంటుంది వాటర్. ఇలా చూడండి, నేను చాలా చల్లగా ఉన్నాయి. మా జాన్వికి వాటర్ అంటే ఇష్టం కాబట్టి తను ఎంజాయ్ చేస్తుంది. ఒక 3 సార్లు తడిపేసి ఇంకా తీస్తాం బయటికి. మళ్ళీ కోల్డ్ చేస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే మనం కార్లకు కూడా పూజ చేయించుకోవచ్చు. మేము పూజ చేయించుకుంటున్నాము. అండ్ బాగా చేస్తారు పూజ కూడా. మనకు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి. సో అదొక హోప్ ఉంటుంది కదా. సో దానికోసం చేయించుకున్నాం అనమాట. మేము ఇక్కడ పూజ చేయించాం. పూజ కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ 200 తీసుకున్నారు. పూజ కూడా బాగా చేశారు. కంప్లీట్ అయిపోయాక మేము కొండ దిగి కిందకు వచ్చేసి టిఫిన్స్ చేసాం అనమాట. ఇదంతా సింహాచలం కదండి. ఇదంతా కొండ కింద అనమాట. పక్కన బస్ స్టాండ్ కూడా ఉంటుంది. కావాలంటే బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పైకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో మేము ఇక్కడ ఈ చిన్న కేఫ్లా ఉంది. శ్రీ సాయి బాలాజీ ఫుడ్ అండ్ టిఫిన్స్ అనమాట. ఇక్కడ మేము ఇక్కడ టిఫిన్ చేసి రిటర్న్ అయిపోయాము. ఇంకా టిఫిన్స్ చేశాక మేము రిటర్న్ అయిపోయాము అనమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్.